హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు హల్వా పూరీని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. పండుగలకి ఎప్పుడు బొబ్బట్లే కాకుండా ఈ స్వీట్ పూరీని చేసి చూడండి, చాలా బాగుంటాయి. తక్కువ నూనెతో మెత్తగా తినే కొద్దీ తినాలనిపిస్తుంది. పండుగలప్పుడే కాదు, స్వీట్ తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు చేసుకోవచ్చు. లేట్ చేయకుండా ఈ సాఫ్ట్ అండ్ టేస్టీ హల్వా పూరీని ఎలా చేసుకోవాలో ప్రాసెస్ ఏంటో చూసేద్దాము. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు మైదా పిండిని వేసుకోవాలి. మైదా పిండి బదులుగా గోధుమ పిండితో కూడా తీసుకోవచ్చు. కొద్దిగా ఉప్పు, ఒక స్పూన్ నెయ్యి వేసుకొని నెయ్యి అంతా పిండికి పట్టేలాగా రఫ్ చేసుకుంటూ కలుపుకోవాలి. అంతా కలిసిన తర్వాత కొద్ది కొద్దిగా నీళ్ళని వేసుకుంటూ పిండిని చపాతీ పిండి కన్నా కొంచెం సాఫ్ట్గా ఉండేలాగా కలుపుకోవాలి. మరీ గట్టిగా ఉండకూడదు, మరీ పల్చగా ఉండకూడదు, సాఫ్ట్గా ఉండాలి. పిండి పలుచగా ఉంటే ఆయిల్ బాగా పీల్చుకుంటాయి. ఇలా కలుపుకున్న తర్వాత మరొక స్పూన్ నెయ్యి వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. ఈ నెయ్యి అంతా పిండిలో కలిసేలాగా కలుపుకోవాలి. పిండి చేతికి అంటుకోకుండా సాఫ్ట్గా ఉండేలాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా సాఫ్ట్గా కలుపుకొని మూత పెట్టి ఒక అరగంట సేపు నాననివ్వాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి వేడిన తర్వాత ఒక కప్పు బొంబాయి రవ్వని వేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టి రవ్వని 2 నిమిషాలు దోరగా ఫ్రై చేసుకోవాలి. మాడిపోకుండా కలుపుతూ ఉండాలి. ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన పని లేదండి. 2 నిమిషాలు దోరగా ఫ్రై చేసుకొని ఈ రవ్వని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అదే ప్యాన్లో ఒక కప్పు రవ్వకి 2 కప్పుల నీళ్ళని వేసుకొని నీళ్ళని మీడియం ఫ్లేమ్లో బాగా మరగనివ్వాలి. నీళ్ళు ఇలా మరిగేటప్పుడు వేయించి పెట్టుకున్న రవ్వ అంతా వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద రవ్వని బాగా ఉడికించాలి. ఈ రవ్వ అంతా బాగా దగ్గర పడి సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. రవ్వ ఉడికిన తర్వాత ఒక కప్పు పంచదారని వేసుకోవాలి. పంచదార కరిగేంత వరకు కలుపుతూ ఉడికించుకోవాలి. కావాలంటే రవ్వ, పంచదార 2 మిక్స్ చేసుకొని వేసుకోవచ్చు. ఇందులో మంచి ఫ్లేవర్ కోసం హాఫ్ స్పూన్ యాలకుల పొడి, ఒక స్పూన్ నెయ్యి వేసుకొని అంతా కలిసేలాగా కలుపుకొని ఇదంతా బాగా దగ్గరగా అయ్యే వరకు ఉడికించుకొని స్టవ్ ఆపి ప్యాన్ని పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత కొంచెం గట్టిపడుతుంది. ఒకసారి కలుపుకొని కొంచెం కొంచెం రవ్వని తీసుకొని మీడియం సైజు ఉండలుగా చేసుకోవాలి. మనకు నచ్చిన సైజులో ఉండలు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పూరీ చేసుకోవడానికి ఒక పాలిథిన్ కవర్ని తీసుకొని నెయ్యి లేదా నూనెని అప్లై చేసుకోవాలి. ముందుగా కలిపి పెట్టుకున్న పిండి కూడా నానిపోయింది. ఇందులో నుంచి కొంచెం కొంచెం పిండిని తీసుకొని రౌండ్ బాల్ లాగా చేసి కవర్ మీద పెట్టుకొని చిన్న అప్పడంలా రౌండ్గా చేసుకొని మనం చేసుకున్న హల్వా ఉండని మధ్యలో పెట్టి చుట్టూ క్లోజ్ చేసుకోవాలి. స్టఫింగ్ బయటికి రాకుండా ఇదంతా బాగా దగ్గరగా అనుకోవాలి. మనం బొబ్బట్లకి ఎలా అయితే చేస్తామో అదే విధంగా చేసుకొని కవర్ మీద పెట్టేసి చేతితోనే రౌండ్గా ఒత్తుకోవాలి. కావాలంటే చపాతీ కర్రతో కూడా చేసుకోవచ్చు. మరీ పలుచగా చేసుకోకూడదు, కొంచెం మందంగానే చేసుకోవాలి. అదేవిధంగా మిగిలిన పిండిని కూడా ఇలానే పూరీలాగా చేసుకొని కవర్ నుంచి తీసి బాగా వేడైన ఆయిల్లో స్లోగా వేసుకోవాలి. ఆయిల్ వేడవ్వకుండా వేస్తే ఆయిల్ బాగా పీల్చుకుంటాయి. ఇలా ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకు తిప్పుకోవాలి. మీడియం టు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే బాగా పొంగుతాయి. ఇలా రెండు వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి. అదేవిధంగా మిగిలిన పిండి అంతా పూరీలాగా చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఆయిల్లో ఫ్రై చేయడం ఇష్టం లేకపోతే ప్యాన్ మీద వేసుకొని బొబ్బట్లులాగా కాల్చుకోవచ్చు. వీటిని స్వీట్ పూరీలు, రవ్వ పోలెలు అని కూడా అంటారు. ఆయిల్లో ఫ్రై చేసుకొని లేదా ప్యాన్ మీద కాల్చుకొని చేసుకోవచ్చు. అంతేనండి, స్వీట్ పూరీలు లేదా హల్వా పూరీలు రెడీ. చాలా సాఫ్ట్గా, మృదువుగా ఉంటాయి. ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చుకోవు. చాలా టేస్టీగా ఉంటాయి. వీటిని పండగలప్పుడు ఎక్కువగా చేస్తూ ఉంటారు. చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. ఈ ఉగాదికి ఈ హల్వా పూరీలను మీరు కూడా చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.